everyone, welcome back to my channel Sri Vlogs. Today I am excited to share with you my adventures in my living hostel. So ఇది మా హాస్టల్ ఎంట్రన్స్ అన్నమాట. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఒక చిన్న షాప్ ఉంటుంది. అందులో అన్ని నీడెడ్ ఐటమ్స్ ఉంటాయి, ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి. ఇది మా ఓపెన్ ఏరియా అన్నమాట. ఈవినింగ్ ఇక్కడికి వచ్చి డైలీ రిలాక్స్ అవుతాం. ఇది ఓయూ వాళ్ళ బ్లాక్, థర్డ్ బ్లాక్. ఇది ఓయూ క్యాంపస్ వాళ్ళు ఉంటారు, సెకండ్ ఇయర్స్ వాళ్ళు. నెక్స్ట్ ఇది బిఎడ్ వాళ్ళ బ్లాక్, బిఎడ్ అక్క వాళ్ళు ఉంటారు ఇందులో. ఈ ఏరియా అంతా వాళ్ళదే. ఇది వాళ్ళ బిఎడ్ వాళ్ళ స్టడీ హాల్ అన్నమాట. ఇక్కడికి వచ్చి చదువుకుంటారు వాళ్ళు. ఇదంతా వాళ్ళదే, వాళ్ళ ప్లేస్. ఇది వాళ్ళ బ్లాక్లోనే. ఈ కనిపించే బ్లాక్ కూడా వాళ్ళదే అన్నమాట. ఇది మా హాస్టల్ వెనకాల. ఇదంతా మా హాస్టల్ వెనకాలే. మా హాస్టల్ వెనకాల నుండి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్ ఉందని హాస్టల్లో సగం మందికి తెలీదు, నాకు కూడా మొన్నే తెలిసింది. దిస్ ఈ స్విమ్మింగ్ పూల్. అసలు రేర్ కదా ఎక్కడన్నా హాస్టల్లో స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ ఉంటుందా, కానీ ఇక్కడైతే ఉంది మాకు. బట్ ఇది ఇంకా ఓపెన్ చేయలేరు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూసాను. Suppress my feelings, 'cause I know what's best for me. Feel short of confidence. హాస్టల్ వెనకనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ మాకు వాషింగ్ ఏరియాస్ కూడా ఉంటాయి, బ్లాక్కి ఉంటాయి అందరికీ. నెక్స్ట్ హాస్టల్ వెనకాల నుండి వస్తుంటే ఇక్కడ మా బ్లాక్ అంటే కోటి ఉమెన్స్ కాలేజ్ది హాస్టల్ ఉంది. చెట్టు బాగుంది కదా. ఇది మా కోటి ఉమెన్స్ వాళ్ళది హాస్టల్ అన్నమాట. ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇది గేట్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ అక్క వాళ్ళు చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్నారు. ఫస్ట్ మనకు ఇక్కడ ఎంటర్ అవ్వగానే డైనింగ్ హాల్ కనిపిస్తుంది. సెక్యూరిటీ అయితే 5x5 ఇవ్వచ్చు, చాలా సెక్యూర్గా ఉంటుంది, మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇవి మా ఫ్రెండ్స్ అండి. ఇది డైనింగ్ హాల్ అన్నమాట. చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు. సో ఇదండి మా హాస్టల్ టూర్.